టోటల్ వేరే వేరియేషన్లో తీశారు సినిమా. మనం ఎప్పుడు అనుకుంటుంటాం మలయాళంలో, తమిళంలో, హాలీవుడ్లో అక్కడ హీరోని కాకుండా స్టోరీని బేస్ చేసుకొని సినిమా తీసారని అనుకుంటాం కదా. సో ఫస్ట్ టైం తెలుగులో గౌతమి తిన్నూరు గారు కూడా తీసింది అదే. సినిమాలో నన్ను అడిగితే విజయ్ దేవరకొండ గారు హీరో కాదు, ఫస్ట్ హీరో వచ్చేసి స్టోరీలోకి ఎంచుకోబడ్డ వ్యక్తే విజయ్ దేవరకొండ, తర్వాత సత్యదేవ్ గారు, తర్వాత వీళ్ళని ముగ్గురే సినిమాలో. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ సినిమాలో నేను కూడా చేయడం జరిగింది. సో మేము చేస్తున్నప్పుడు మాకే అర్థం కాలేదు ఏం తీస్తున్నారు, ఏం షూటింగ్ జరుగుతుంది, ఏముందని. దాదాపు ఒక 80-70 డేస్ వర్క్ చేశాను. కానీ తీసిన తర్వాత థియేటర్లో చూస్తే తెలిసింది, ఓహో ఈ సినిమాకి సినిమా హీరో. సో అట్లా సినిమా చాలా బాగుంది. ఇక మనం ఆయన గురించి ఏం చెప్తాం చెప్పండి. సో చాలా బాగా మ్యూజిక్ కొట్టాడు. కేజీఎఫ్లో మనకి ఎంత బాగా హైలైట్గా ఉంటుందో మ్యూజిక్, ద సేమ్ టైం అడిగేస్తున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అనిరుద్ధ్ చాలా ఘోరంగా కొట్టాడు. సో ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా సినిమాను చూడండి భయ్య, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. సెకండ్ పార్ట్ ఉందండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ కూడా మీకు అనౌన్స్ చేశారు కదా, కాకపోతే మనం దీన్ని ఎంత చూసామో దాన్ని బట్టే మనం నెక్స్ట్ అనుకున్నాం. కానీ 100% సినిమా హిట్ అయింది కదా, నెక్స్ట్ ఇక పార్ట్ 2 మొదలు పెట్టడమే లేట్. లేదు అంటే మీకు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి అన్నదమ్ముల్ని చూపిస్తూ అలా వెళ్ళింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి టోటల్గా సినిమాని ఎలా రీచ్ చేయాలి జనాలకి అన్న దాని మీద, సినిమా స్టోరీ మీద ఫోకస్ ఎక్కడ చేయడం జరిగింది. సో అయినా కూడా చాలా బాగుందండి. హీరో బాగున్నాడు, యాక్టింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, కామెడీ కూడా బాగున్నాయి. మా హస్బెండ్ కూడా దానిలో యాడ్ చేసిండు, హీరో ఫ్రెండ్గా చేసిండు, బాగుంది. అంటే మరి స్టోరీకి తగ్గట్టుగానే తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ కంటిన్యూషన్లో కూడా ఇంకా బాగా బెటర్గా చూపిస్తారనే అనుకుంటున్నాం మనం దాన్ని. స్టోరీనే అవును మరి, అంటే మరి వాళ్ళ దానికి తగ్గట్టుగా పర్ఫామ్ కూడా చేశారు, యాక్షన్ కూడా బాగా చేశారు కదా. అది బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. విజయ్ అన్న ఒక కన్ను అయితే సత్యదేవ్ అన్న ఒక కన్ను. ఇంపార్టెన్స్ అంటే ఇద్దరు దుమ్ము మామూలుగా లేదు సినిమా మాత్రం. కొండన్న విజయ్ అన్న ఫ్యాన్స్ కాలర్ వేసుకొని ఏదైతే కొట్టాడు, నిజంగానే కొట్టాడు. కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ చేశాడు యాక్టింగ్. ఆ నరుకుడేంది బ్రో, ఆ చేసుడేంది బ్రో. సత్యదేవన్న క్యారెక్టర్ అయితే చెప్పేది కాదు. కింగ్డమ్లో కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూసామనుకో, కుర్రోళ్ళ గులాబ్ జాములు గల్లంత అయిపోతే బ్రో. అక్కడ ఏం లేదు చూడడానికి. మూవీ మొత్తం అరాచకం, ఓచకోత. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఊర మాస్ మెంటల్ ఎక్కిచ్చాడు బ్రో. అసలు ఇలాంటి సినిమా ఎంచుకోవడం విజయ్ దేవరకొండ అసలు చేసినటువంటి నెంబర్ 1 మూవీ. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ సూపర్గా ఇట్టు కొడుతుందని నేను నమ్ముతున్నాను. విజయ్ దేవరకొండ అయితే యాక్టింగ్ చించేశాడు. అన్నవరంలో ఫేమస్ సత్యనారాయణ స్వామి, ఈ మూవీలో ఫేమస్ సత్యదేవ్ అన్న క్యారెక్టర్. కేరళ వెళ్తే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూస్తే కేరళ వెళ్తే ఈసారి గుర్తొచ్చేది వెంకీ క్యారెక్టర్. సూపర్ ఉంది బ్రో. ఈ మూవీ చూస్తే మాత్రం మెంటల్ ఎక్కిపోయింది. పిచ్చ మాస్, ఊరమ్మాస్, ఇంక చెప్పేది ఏం లేదు. బాలే సినిమా బాగాలేదు, కానీ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా అప్రిషియేట్ చేస్తాము. చెప్పు సినిమా తప్పకుండా చూడకండి, ఎందుకంటే యాక్టింగ్ కోసం ఫ్యాన్స్ చూడాలంటే చూడండి, బట్ సినిమా అయితే చూడకండి. లుక్స్ మీకు తెలుసు విజయ్ దేవరకొండ ఎట్లుంటాడో, అర్థమైందా? థ్యాంక్ యూ. వావ్, సూపర్ చాలా అంటే చాలా బాగుంది అన్న. నా పేరు రవి అన్న, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్లో ఉంది లాజిక్. సూపర్, చాలా అంటే చాలా బాగుంది అని సినిమాలో ఉంది అట్లా అని చెప్పేసి. వావ్ సూపర్, చాలా అంటే చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. అసలు బొమ్మ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న, ఎక్కడ బోర్ లేదు, చాలా చాలా బాగుంది. బొమ్మ బొర్సో కింగ్డమ్ గెలుపు అన్నా. అది అందరు యాక్టింగ్ చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు భాగ్యశ్రీ యాక్టింగ్ అసలు అది ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్లో ఏంటంటే అంటే చాలా బాగుంది యాక్టింగ్. డాక్టర్ గెటప్ ఉంది, కానీ చాలా అంటే బాగుంది. బ్రదర్స్ గురించి ఉంది అన్న, అన్నదమ్ముల గురించి ఉంది, చాలా బాగుంది అసలు. ఇంకొకటి, తిరుమలలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు. మామూలుగా సినిమా సూపర్, చాలా చాలా బాగుంది. మీ బట్టలు ఎవరు గుట్టుకోలేరు, విజయ్ అన్న యాక్టింగ్ వేరు. సినిమా మాత్రం పీక్స్లో ఉంది. సినిమా చూసినంతసేపు థియేటర్లో దద్దరిల్లిపోయింది. రేటింగ్ వచ్చేసి 4 ఇస్తాను. సత్యదేవ్ చాలా సూపర్ చేశాడండి. వీళ్ళిద్దరు చేశారు మొత్తం, వీళ్ళిద్దరిదే ఉంది, అన్నదమ్ములదే ఉంది సినిమా మొత్తం, చాలా సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్
ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా సూపర్ ఉంది. అందరూ ఫస్ట్ హాఫ్ అనుకుంటున్నారు కానీ ఫస్ట్ హాఫ్ అందలేదు, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. సెకండ్ పార్ట్ ఈ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ సూపర్ ఉంటుంది మేడం. ఎందుకంటే సెకండ్ పార్ట్ ఆపడం కూడా వాళ్ళు సర్ప్రైజ్గా భలేగా ఆపేశారు. సెకండ్ పార్ట్ చాలా సూపర్ ఉంటుంది. ఇంకొక కొత్త విధానం పార్ట్ 2 తీయకుండా ఉంటే బెటర్ ఉంటుండే. ఇక్కడ స్టోరీ ఎండ్ చేయొచ్చు, చాలా ఈజీగా ఎండ్ చేయొచ్చు. చాలా ల్యాగ్ చేశాడు, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ చేశాడు కానీ బోర్ కొట్టలేదు, కానీ ల్యాగ్ చేశాడు. అవసరం లేని సీన్స్ చాలా ఎక్కువ ఉండే. దేవరానే కాదు, దేవరా, సల్లార్, KGF చాలా మూవీ మిక్స్ చేశారులే, చాలా మూవీ మిక్స్ చేసి తీశాడు. కానీ నెట్ఫ్లిక్స్లో చూస్తుంటే 8/10 ఇస్తా, థియేటర్కి వచ్చి చూసా కాబట్టి 6/10. యాక్టింగ్ ఫుల్ నచ్చింది, సాంగ్స్ అయితే బాగున్నాయి, సూపర్. రగిలే రగిలే సాంగ్ సూపర్ ఉంది అసలుకి, అసలు సూపర్ అసలుకి. డైలాగ్ చెప్తావా? సరే ఓకే. యాక్టింగ్ ఎట్లుంది విజయ్ దేవరకొండ? సూపర్ సూపర్ అసలు. చెప్తే అర్థం కావట్లేదా? తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అదిరిపోయింది. ఎవ్వరు చెప్పేది ఏం వినకండి, తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్కి, ఆ స్క్రీన్ నేమ్కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. సెకండ్ హాఫ్ నాకు తెలిసి ట్రిమ్ అయినట్టుంది ఆల్రెడీ, ఎందుకంటే మరి ఆల్రెడీ లాగని చెప్పినారు ఏమో USA రివ్యూస్ వల్ల. ఆల్రెడీ ట్రిమ్ అయినట్టు అనిపించింది నాకైతే, ఎందుకంటే 160 minutes 2 hours 40 minutes షో అయితే నాకు కనిపించలే. 2 hours 25-30 minutes ఉండే షో అయితే. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ ఫ్రేమ్ వరకు కళ్ళు తిప్పుకోలేము, అంత బాగుంది సినిమా. సినిమాలో ఒక పాట, రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయిందో ఆ పాట కూడా లేదు. స్టోరీలో ఇరకదు అనో, స్టోరీలో ఆ పాట పెడితే క్లమ్జీగా ఉంటుందనో కట్ చేశారు. అది కట్ చేసి మంచి పని చేశారు. ప్రతి సాంగ్, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ సిచ్యువేషనల్కి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్గా పడింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మాట్లాడాలి. అసలు కల్కి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్టాండ్ అలోన్ మూవీ అంటే ఏ రేంజ్లో ఉంటుందో, ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో ఆయన యాక్టింగ్ డెలివర్ చేశారు. సత్యదేవ్ గారు హ్యాట్స్ ఆఫ్. మళ్ళా మీరు ఎంత మంచి ఆర్టిస్టో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మంచి స్పీచ్ ఇచ్చి ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయిన వెంకటేష్ గారు, ఆయన యాక్టింగ్ కూడా అసలు ఆయన అయితే నాకు ఎక్కేశారు మొత్తం. ఆయన నెగిటివ్ రోల్లో అసలు మొత్తం ఆయన ట్రాన్స్లోనే ఉన్నాను నేను. ఇంకా విజయ్ దేవరకొండను కూడా డామినేట్ చేయగలిగాడు స్క్రీన్ ప్రెజెన్స్లో. అంత బాగుండే సినిమా అయితే. అసలు ఎక్కడ నాకైతే నెగిటివ్స్ కనిపించలేదు. కొన్ని సినిమా లిబర్టీ వాడుకొని కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఫైన్. అదంతా కూడా చాలా మైన్యూట్, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ సినిమా మాత్రం చెప్తున్నా కదా, అదిరిపోయింది అంతే.